నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పెరిగిన ఎండలతో ఎండుతున్న గొంతులు, ప్రభుత్వ ప్రణాళికా లోపంతో దాహం కేకలు. పల్నాడు గతిని మారుస్తానని జగన్ ప్రగల్భాలు, ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే మళ్లీ పర్యటనలు. శ్మశానాలను వదలని వైకాపా భూ బకాసురులు, ఆక్రమణలతో అంత్యక్రియలకు యాతన. ప్రోత్సాహాలు ఇవ్వక, రాయితీలు లేక కుదేలైన నేతన్నలు, బతుకు బండి సాగక వలస బాటని ఎంచుకున్న కార్మికులు. బందీలను విడిచే వరకు గాజాతో సంధి ప్రసక్తే లేదన్న ఇజ్రాయెల్, హమాస్ బలంగా ఉన్న రఫాపై పట్టుకు యత్నం. రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులున్నా ప్రభుత్వం మేల్కోలేదు. సర్కార్ ప్రణాళికా లోపంతో పల్లెలు, పట్టణాల్లోని ప్రజల గొంతు ఎండుతోంది. సీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల వారం రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అదీ లేదు. ఫలితంగా జనం రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో ముందు ముందు ఎలాంటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జగన్ సర్కారు ప్రణాళికా లోపం, ముందుచూపు లేమి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 3 నెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు లేక జలాశయాలు నిండుకుంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. కాల్వల్లో చుక్క నీరు లేదు. దీన్ని బట్టి ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత తలెత్తుతుందని ఎవరికైనా అర్థమవుతుంది. జగన్ సర్కారుకు మాత్రం అవేమీ కనిపించలేదు. దాని ఫలితమే ఈసారి తాగేందుకే కాదు, రోజువారీ వాడకానికి నీళ్లు లేక గ్రామీణ, పట్టణ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, గుంటూరు తదితర జిల్లాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి, ఎర్రగొండపాలెం పట్టణాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఈటీవీ ఈనాడు క్షేత్ర స్థాయిలో 2 రోజులు పరిశీలించింది. ఊరూరా జనం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న దృశ్యాలే కనిపించాయి. నీటి ట్యాంకర్లు ఎప్పుడొస్తాయోనని మహిళలు ఖాళీ బిందెలు ఇళ్ల ముందు పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని, పత్తికొండ, ఆలూరు తదితర నియోజకవర్గాల్లో జనం తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సంవత్సరాల క్రితం ఉందండి ఇదే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 2 నెలల ముందు ఇదే పరిస్థితి. అసలు నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా చాలట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్యాంకీలతో పట్టుకోవటం, కొనుక్కోవటం. ఇళ్ళు వారానికి ఒకసారి వస్తున్నారు, లేదా కొనుక్కుంటున్నాం. రమ్మొచ్చి 100 రూపాయలు. 2 నెలలు పెట్టి నీళ్లు చుక్కుంటలేదు. బోరింగుల్లో కూడా రావట్లేదు నీళ్లు. ఖర్చు అదనమే కదా, నీళ్లు చుక్కలేవు కదా. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. చేతులు కడుక్కోవడం ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సిగ్గుపోరిపోతుంది. కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది నీళ్లు. ట్యాంక్ 1200 పెట్టి కొనుక్కుంటే 2-3 రోజులే వస్తాయి. మేము కూలి పని చేసుకునే వాళ్ళకి మరి ఇట్లా నీళ్లు కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది సార్. మాకు వారానికి ఒకసారి వచ్చిందండి ట్యాంక్. ఏదైనా కానీ కనీసం 3 రోజులకు వచ్చినా ఇప్పుడు ఒక రమ్మ వచ్చేసి 100 రూపాయలు పెట్టుకోవాలంటే మేము కష్టపడి పని చేసుకోవాలి. ఇలా పనులు కూడా లేవు, ఇబ్బంది. 100 రూపాయలు పెట్టుకోవాలంటే కొనలేము. నీళ్లు లేకపోతే ఏ పని లేదు. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా నీళ్లు కావాలి. కానీ మా ఊరి చెరువులన్నీ మొత్తం ఎండిపోయినాయి. మాకు తాగటానికి ఒక నీళ్ళు లేవు. మాకు పసిపిల్లలతో అల్లాడిపోతున్నాం. మేము కొనుక్కోవడమే సరిపోయింది. ఇప్పటికి 2000 రూపాయలు నీళ్లు కొనుక్కున్నాం. ఇప్పటికి సార్లు 200 పెట్టి కొనుక్కున్నా. పొదుపుగానే వాడుకుంటున్నాం. బంగారం ఇగో దాచి పెట్టుకుంటున్నాం. ఒక 3 నెలలు ఉంది వాళ్ళ గురిసే టైం. మరి ఆ 3 నెలలు మేము ఎట చేయాలి? గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భూగర్భ జలాలు దాదాపు రెట్టింపు స్థాయిలో దిగజారినా సర్కారు మేల్కొనలేదు. దీంతో పలుచోట్ల మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్ బస్సు యాత్రను సైతం అడ్డుకున్నారు. ట్యాంకర్ల కోసం పనులు మానుకొని ఎదురు చూడాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. మరోవైపు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు పలుచోట్ల ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. నీటి ఎద్దడితో పశువులను ఎలా సాకే దని పాడి రైతులు వాపోతున్నారు. కరువుతో పొలాలన్నీ ఎండిపోయాయి. ట్రాక్టర్ ఎండుగడ్డిని 14,000కు కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు గేదెల్ని సాకలేక అమ్ముకుంటున్నారు.
మాకు ఒక 20 ఆవులు ఉన్నాయి, ఒక 20 బర్రెలు ఉన్నాయి, ఒక 100 గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ గొర్రెలకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ ఏమిటి కానీ బతికి నీళ్ళు లేవు. మాకు నీళ్ళు కావాలా. మామూలుగా అన్న ఎత్తుకుపోయి దానికి తాపుకొని తోలుకొని వస్తున్నాం. ఇప్పుడు గొర్రెలకు కానీ బర్రెలకు కానీ ఎక్కడ నీళ్ళు లేవు. తాగనీగా లేవు. మా పశువులకు, మా జీవాలకు, దానికి మా గ్రామంలో నీళ్ళ సౌకర్యమే లేదు. అది ఎండిపోయిన తర్వాత మాకు ఎక్కడన్నా గుంతలు తీపించుకుంటే కూడా వాళ్ళు తోలుతుంటే అరుస్తున్నారు సార్ రైతులు. అట్లా చాలా వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళనలతో కదిలి వచ్చిన జగన్ సర్కారు పొదిలిలో 600 ఎకరాల పెద్ద చెరువును రిజర్వాయర్గా మారుస్తామని చెబుతూ వచ్చింది. అందులో భాగంగా దర్శి నుంచి చెరువుకు సాగర్ జలాల్ని తరలించేందుకు పైపులైన్ నిర్మాణానికి 2023 ఏప్రిల్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్రిపురాంతకం నుంచి పైపులైన్లు వేసే పనులను కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు. ఈ ఊర్లో తాగటానికైతే నీళ్ళు అసలు సుక్కలేదు. పనులకు వెళ్ళిపోతారు. దావాద్రి ఎక్కువైపోయింది. బరిగొడ్లకు నీళ్లు లేవు. కనీసము ఆఫీసర్ల కాడికి పోయి అడిగితే మేమేం చేసామని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళు. గత సంవత్సరం వర్షాలు పడకపోతే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో చాలా బోర్లు అడుగంటిపోయినాయి. ట్యాంకర్లతో కొన్ని పంచాయతీలలో నీళ్లు తోలుతా ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలంలో శాశ్వత పరిష్కారం అనేటువంటిది కనుగొనలేదు. మాకు 7 ఇళ్ళకి ఒక ట్యాంకర్ అనమాట. అయితే వంతుకు వచ్చి 2 డ్రమ్ములు. మాకు ఆ 2 డ్రమ్ముల నీళ్ళే మేము 5 రోజులు 6 రోజులు వాడుకోవాలి. మాకు మంచినీళ్ళ పంపులు ఉన్నాయి కానీ 2 బిందెల కంటే ఎక్కువ రావు. 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తాయి. 4 రోజులకి అవి 2 బిందెల కంటే అసలు ఎక్కువ రావు ఆ నీళ్లు. ఇంటికి వచ్చి 2 డ్రమ్ములు 3 బిందెలు మంచినీళ్ళు అంతే. 6 రోజులకు 2 డ్రమ్ములు నీళ్ళు సరిపోతాయా? అది పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాల ప్రజలు సాగు, తాగునీటికి అవస్థలు పడుతున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టేందుకు 4 నెలల క్రితం వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. బొల్లాపల్లి మండలంలోని 20 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు 12 కోట్లతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నట్టు ఏడాది కిందట జగన్ ప్రకటించినా ఇప్పటికీ నోచుకోలేదు. వినుకొండలో తాగునీటి సరఫరాకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏఐఐబి నిధులు 161 కోట్లు మంజూరయ్యాయి. వైకాపా ప్రభుత్వం రాగానే అప్పటి వరకు జరిగిన పనులు ఆపివేసింది. ఫలితంగా నీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇక్కడే కాదు, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, మాచర్లలో సైతం నీటిపాట్లు తప్పడం లేదు. సార్ రావటం లేదయ్యా. నీళ్ళు రాక మేము అల్లాడుతున్నాం. తెల్లవారు నిద్ర లేదు మాకు. రోజు తగాదే కూలి పోయి వచ్చటం రావటం పండుకోకుండా నీళ్ళు మోస్తున్నాం. 2 గంటలకి ఒక రమ్మే వస్తుంది, మళ్ళీ ఆగిపోద్ది. మళ్ళీ 2 గంటలకు ఒక రమ్మ వస్తుంది. ఇంకా అందరం మోసుకుంటున్నాం. మోసుకునే వాళ్ళు మోసుకుంటారు, ఇంకా మోసుకునే వాళ్ళు లేకుంటే అట్నే ఉంటారు. ఈడ పనికి పోతే నీళ్ళు ఉండవు. సాయంత్రానికి మనం గుడ్డు వండుకోవటానికి నీళ్ళు ఉండవు. ఏం చేయాలని ఇంకా ఒకళ్ళ మనిషి అప్పిసం ఇంటికాడ ఉండాల్సింది. వంతులు 1 గంట వస్తుంది, 1 గంట ఆపేసి మోసుకోవడం. ఇంకా తప్పదు కదా సార్, నీళ్ళ కోసం. తాగడానికి లేవు కదా, అందుకని. మా ఊరు మొత్తం ఒకటే బోర్ అండి. అడవిలో ఉంటుంది ఆ బోరు. ఆ నీళ్లు వస్తేనే మా ఊరికి వాటర్, లేకపోతే లేదు. అది కూడా ఒక వారం ఉదయం వస్తే, ఒక వారం మధ్యాహ్నం వస్తాయి. కరెంట్ ఉంటేనే వస్తాయి, లేకపోతే లేదు. వేరే బోర్ అయితే లేదు. ఎలా సరిపోతే సరిపోవు. ఊరు మొత్తం కదా, ఏదో ఒక బజార్ 2 బజార్లు అంటే సరిపోతాయి కానీ ఊరు మొత్తానికంటే సరిపోవండి. ఇది మోకాలు నొప్పులు, ఇంటి దాకా నడవలేము. మరి మాకు నీళ్ళ ప్రాబ్లం తప్పించేది ఎవరండి? మరి ఈ రకంగా మేము ఎడనాలు చెప్పలు పడాలి. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంక ఎండుకోవటమేనండి. లేవండి, లేవు. అల్లాడిపోవటం నీళ్ళు లేకపోతే. బరగొడ్లు మనుషులు అల్లాడిపోతున్నారు నీళ్ళు లేక. ఈ ఒక్కటే ఈ ఒత్తేదా ఉండాలి, లేత లేవు. అట్నే సరిపావు, సర్దుకోవటమే. అసలు ఇంకెక్కడా లేవు. ఎవరైనా ఏదైనా సమస్య గురించే చెప్పారంటే దానిని పరిష్కరిస్తారని జగన్ వెంటనే హామీ ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం నుంచి పక్కకెళ్లిన తర్వాత దాని అమలును పక్కన పెట్టేస్తారు. అదే జగన్ నైజం. ఇలా 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో పలుమార్లు పల్నాడులో పర్యటించిన జగన్ జిల్లా అభివృద్ధి కోసం సాగునీరు నుంచి కళాశాలల వరకు ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం మరోసారి పల్నాడు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాకే సీఎం ఓట్లు అడగాలని ప్రజలు తేల్చి చెబుతున్నారు.
ఆటో నగర్ కావాలి, ఇక్కడే డెవలప్మెంట్ కొరకు మంచి జరుగుతుంది అన్నారు. ఆటో నగర్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా కావాలి అని చెప్పి నన్ను అడిగాడు. వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట నగరంలో ఒక ఫ్లైఓవర్ కావాలి, ట్రాఫిక్ సమస్య ఉంది అని అడిగాడు. ఆ ఫ్లైఓవర్ ను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా 2 ఏళ్ల కిందట నరసరావుపేటలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. ఎన్నికల్లోపు ఆటోనగర్ని అందుబాటులోకి తీసుకొచ్చి మెకానిక్లకు ఉపాధి కల్పిస్తామన్నారు. 2 ఏళ్ల కాలంలో శిలాఫలకాన్ని మాత్రమే ఆవిష్కరించారు. అది ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావిడిగా మార్చి 2వ వారంలో కేసానుపల్లిలో కొబ్బరికాయ కొట్టారు. స్థలం ఆటోనగర్ ఏర్పాటుకు అనువైనదో కాదో నిర్ధారించుకోకుండా, కార్మికులతో చర్చించకుండా కేటాయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. 2 ఏళ్లైనా హామీ నెరవేరలేదు. ఎన్ఎస్సీ కాలనీలో స్థలం కేటాయించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అధికారులతో ఎమ్మెల్యే గోపిరెడ్డి గతేడాది ఏప్రిల్ చివరిలో భూమిని పరిశీలించారు. కస్తూర్బాలో నిర్మిస్తోన్న గదులను, ఆయుర్వేద ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఇంతకు మించి కళాశాల ఏర్పాటులో పురోగతి ఏమీ లేదు. కళాశాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై విద్యావేత్తలు, విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేటలోని ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు మల్లమ్మ సెంటర్ నుంచి గడియారం స్తంభం వరకు పైవంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికోసం పట్టణంలోని అత్యంత విలువైన వాణిజ్య దుకాణాలను తొలగించి భూసేకరణ చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వైకాపా నాయకుల దుకాణాలే అధికంగా ఉండడంతో వారే ముందుకు రాలేదు. దీంతో పైవంతెన హామీని గాలికొదిలేశారు. పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే 45 టీఎంసీలు నీళ్లు నింపే R&R కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజిగూడెంలో R&R ఒక ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో మిగిలిపోయింది పొరపాటున అని చెప్పి శంకర్రావు అన్న నా దృష్టికి తీసుకుని రావడం అయింది. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అల్ల చెరువు ఊరిలో అచ్చంపేట మండలం సంబంధించి 45 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగాడు. ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిపాడులో R&B రోడ్డుకు పులిచింతల డ్యామ్ కు కనెక్ట్ చేస్తూ రోడ్డు కోసం అడిగాడు. మరో 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇక ఆయన అడిగిన సబ్ స్టేషన్లు ఇటువంటి అన్ని కూడా రోడ్డును అసెస్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేస్తాను. నిజంగానే అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తే అది కూడా ఖచ్చితంగా జరిగిస్తాం. గతేడాది జూన్ 12న పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన తర్వాత సీఎం జగన్ కురిపించిన హామీల జల్లుతో అక్కడికొచ్చిన వారంతా తడిసి ముద్దయ్యారు. కానీ నేటికి ఒక్కటి కూడా అమలు కాలేదు. ముందుగా 7 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం, మాదిపాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వినతి మేరకు సాగు, తాగు, విద్యుత్కు సంబంధించి పలు హామీలిచ్చారు. అయితే 9 నెలలు గడిచినా కృష్ణానదిపై వంతెన టెండర్ల దశ దాటలేదు. అచ్చంపేట మండలం రోకటిగుంటవారిపాలెం వద్ద 132/11 kV విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి భూసేకరణ దశ దాటలేదు. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో 132 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు. పులిచింతల ముంపు గ్రామాల్లో ఒకటైన ఎమ్మాజీగూడెం వాసుల సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అనేకసార్లు వరద తీవ్రత వల్ల 129 కుటుంబాలు ఇళ్లు, పంట పొలాలు, పశువులను నష్టపోయాయి. వన్ టైం సెటిల్మెంట్, పునరావాసంతో పాటు తమ బిడ్డల భవిష్యత్తుకు దారి చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోదరుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా ఇంకా చిన్నవన్నీ కూడా కొన్ని అడిగాడు. ఈ చిన్నవన్నీ కూడా ఎలాగూ చేస్తాం. ఇందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా మైకులో మరొకసారి కూడా చెప్పాలి. 100 పడకల CHC కింద మార్చే కార్యక్రమం చేయమని అడిగాడు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతేడాది నవంబర్ 15న మాచర్లలో వరికపూడిశల ప్రాజెక్టు శంకుస్థాపనకొచ్చిన సీఎం జగన్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అది పట్టాలెక్కలేదు. రైతన్నలకు సాగునీరుండదు, తాగడానికి మంచి నీళ్లుండవు. నియోజకవర్గంలో త్రాగడానికి నీళ్లు లేక 70 గ్రామాలకు ఇవాళ అలమటిస్తా ఉన్న పరిస్థితి. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ పిడుగురాళ్లలో రైతులకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీలు గుప్పించారు. గత 5 ఏళ్లలో సాగునీటికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదు. కనీసం కాలువల మరమ్మతులకు ₹1 కూడా విడుదల చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించే పథకం పనులు మాత్రమే సాగుతున్నాయి.
రమ్మన్న ఇంకా కొన్ని మంచి చేసే కార్యక్రమాలు కూడా మిగిలి ఉన్నాయి అని అడిగాడు. దీనికోసం బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు సంబంధించి తాగునీళ్ల వ్యవస్థ కోసం CPWS స్కీముల కింద 12 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పథకాన్ని శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 50 పడకల CHC హాస్పిటల్ ను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల హాస్పిటల్ కు చేయమని చెప్పి అడిగాడు. అది కూడా చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించి ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినుకొండలో ముస్లిం మైనారిటీ కాలేజ్ కావాలని అడిగాడు. దానికోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏడాది క్రితం వినుకొండలో పర్యటించిన సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలివి. వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో విడుదల కాలేదు. ఇప్పుడున్న ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మంజూరు చేస్తూ 10 కోట్లు ఇస్తున్నారని వెల్లడించారు. మొదట్లో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారులు స్థల పరిశీలన పేరు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కళాశాల మంజూరుపై ఎటువంటి జీవో విడుదల కాలేదు. బొల్లాపల్లి మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 12 కోట్లతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నానని గొప్పగా ప్రకటించారు. మూగచింతలపాలెం వద్ద కుడి ప్రధాన కాలువ డీప్ కట్ నుంచి బొల్లాపల్లి చెరువుకు నీటిని పంపింగ్ చేసి కుళాయి నీరు అందిస్తామన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలో ఎటువంటి కదలిక లేదని సంబంధిత అధికారులు తెలిపారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి చిలకలూరుపేట అభివృద్ధికి సంబంధించి కొన్ని మాటలు అడిగింది. దాదాపుగా 150 కోట్ల రూపాయల తాగునీటికి సంబంధించి ఇప్పటికే అమలవుతా ఉన్న కార్యక్రమాలు చకచక పనులు జరుగుతా ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి మరో 63 కోట్ల రూపాయలు ఇంకా కావాల్సిన అవసరం ఉంది. నా చెల్లి కోరిక మేరకు ఆ 63 కోట్ల రూపాయలు కూడా చిలకలూరుపేటకు తాగునీటి కోసం మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి హామీల జల్లు కురిపించారు. కానీ వాటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. అమృత్ పథకం కింద తాగునీటికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు 60 కోట్లు మంజూరు చేస్తానన్న హామీ నీటి మూటగానే మిగిలింది. నకరికల్లు వద్ద జీబీసీ నుంచి పట్టణ తాగునీటి చెరువు వరకు పైప్ లైన్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో పట్టణ వాసులకు 2 రోజులకొకసారి తాగునీరు అందించాల్సిన దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల ముందు కళామందిర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో తుర్లపాడు, పసుమర్రు మేజర్ కాలువలు పొడిగించి చిలకలూరిపేట చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. దీనికి సంబంధించి 5 ఏళ్లలో అడుగు ముందుకు పడలేదు. చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ SC/STలకు 4 దశాబ్దాల క్రితం 420 ఎకరాలు ఏకపట్టాగా సాగు చేసుకునేందుకు భూములిచ్చారు. అధికారంలోకి వచ్చి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే అందులో గ్రానైట్ నిక్షేపాలు ఉండడంతో పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా రైతులను మభ్యపెట్టి APMDC ద్వారా ఎకరాకు 8 లక్షలు చెల్లించి భూములను దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. దానికి సహకరించారనే స్థానిక ప్రజాప్రతినిధికి మంత్రి పదవి బహుమతిచ్చారనే విమర్శలున్నాయి. పొందూరు ఖద్దర్ ఇది హుందాతనానికి ప్రతీక. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందర్నీ మెప్పించే చేనేత వస్త్రం. ఘన కీర్తి గడించిన పొందూరు ఖాదీ ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. చేనేతకు ప్రజాదరణ కరువై ప్రభుత్వం నుంచి చేయూత లేక నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. నేటి తరం ఎవరు ఈ వృత్తిలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. శ్రీకాకుళం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పొందూరు ఖద్దర్. గాంధీజీ నుంచి ప్రస్తుత రాజకీయ నేతల వరకు అందరూ ఈ ఖాదీకి అభిమానులే. పొందూరు ఖాదీ పరిశ్రమ 1949లో సంఘటిత రంగంలో అడుగుపెట్టింది. అదే ఏడాది ఏప్రిల్ 1న ఆంధ్రా ఫైన్ ఖాదీ సంఘంగా అవతరించింది. అప్పటి నుంచి ఆంధ్రా సన్న ఖాదీ విశిష్టత దశ దిశలా విస్తరించింది. 1955లో సొంత భవనం నిర్మించి ఖాదీ కార్యకలాపాలు సాగించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై 1000 మంది స్పిన్నర్స్, 100 మంది వీవర్స్ ఆధారపడి పనిచేస్తుంటే 6 కోట్ల రూపాయల లావాదేవీలు సాగిస్తోంది. ఖాదీ వస్త్రాలకు ప్రజాదరణ తగ్గుతుండటం, ముడిసరుకుల ధరలు పెరుగుదలతో నేతన్నల ఉపాధిపై దెబ్బపడింది. ఒకప్పుడు 500కు పైగా చేనేత కుటుంబాలు ఉంటే ప్రస్తుతం 50 కుటుంబాలు మాత్రమే వృత్తిని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నవారు కూడా 50 ఏళ్లకు పైబడిన వారే.
ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కాడించినా జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడట్లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 100 రూపాయలు వచ్చింది ఏటి లేదు, మాకు జబ్బలేవి జారిపోతాయి, ఓ పనిముట్లు లేవు, ఎలా బతుకుతాం? ఇదే పని అనుకొని ఉన్నాం. ఎంత నలుగురు చేసినా ఒక మనిషి స్కూల్ రావలేదండి దీని మీద. అందుకోసం మరి ఈ పని చెయ్యాలనుకొని ఊహ ఉన్న కూలి లేక దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ తెల్లారి 4 గంటల కానీ రాత్రి 10 వరకు చేసినా వద్దందు కూలి రాదు. గతంలో పోలితే ఏమి లేదండి, రోజు కూలి ఏమి లేదండి. ఈ జనరేషన్ తోటి అయిపోయిందండి. అయితే కొత్త జనరేషన్ మటుకు రాదు. ఇప్పుడు పిల్లలకి నేర్చుకోమంటే మేము చదువుకొని ఏదో కంపెనీలో పని చేసుకుంటాం కానీ మాకు వద్దు ఇది అని అంటున్నారు. మనం ఇది వగ్గలేక ఈ పని మాత్రం మళ్ళీ మా వెనకలు ఉన్న వాళ్ళు ఎవరు చెయ్యరు. రోజు శిలపొడితే 133 రూపాయలు వస్తుంది. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కానీ కనీసం మా కూలి కూడా కెట్టట్లేదు. కానీ ఎంతమంది వచ్చినా చెప్పడమే జరుగుతుంది కానీ మాకేది ఇది లేదు, చూడట్లేదు. 6 గంటలు పని చేస్తున్నా ఏమీ ప్రతిఫలం లేదు. హెల్త్ కార్డు కాదు, ఏమీ లేదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖాదీ కార్మికులు మాత్రం చీకటి మాటునే మగ్గిపోతున్నారు. పొందూరు యువత ఖాదీ తయారీలో పాల్పంచుకోవడానికి నిరాకరిస్తుండగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నవారు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కొంతవరకు నిలబడుతుంది. ఇప్పుడు మాది అయిపోయింది మా సర్వీసు, మా పిల్లలు చేయమని ఇస్తారండి. ఈ పని ఎంత చేసినా కిట్టలేదు, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఏదో పని చేసుకుంటాం అనేసి వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. మనకి వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉందో ఆ వర్కింగ్ క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇస్తే మనము ప్రొడక్షన్ పెంచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున నేతన హస్తం అన్నది ఒక స్కీమ్ పెట్టినారు తప్ప వాళ్ళు కష్టపడేదానికి తగ్గట్టుకైతే వాళ్ళకి అనుకున్నంత రకంగా వాళ్ళకి ఏ రకంగా కూడాను వాళ్ళకి మజూరు కిట్టడం లేదు. యూత్ కూడా ఈ ఖాదీని అలవర్చుకొని జీన్స్ మీద అయితేనేమి వీటి మీద అయితేనేమి చాలా రకాల కలర్స్ చెక్స్ తయారవుతున్నాయి. దాన్ని అనుగుణంగా యూత్ కూడా వాడి ఖాదీని ప్రోత్సహించి చేనేతని ప్రోత్సహిస్తారని తెలియజేస్తున్నారు. జియో ట్యాగ్ కోసం ఆఫీస్ వాళ్ళు ఎదురు చూస్తున్నాం. ఈ జియో ట్యాగ్ వచ్చినట్లయితే మరి ఎక్కడ కూడా పొందూరు ఖాదీ లభించడం అనే పదాన్ని తీసివేయడం గవర్నమెంట్ ద్వారా తీసివేయడం జరుగుతుంది. తద్వారా కస్టమర్లకి పేటెంట్ హక్కు ఈ పొందూరు ఏఎఫ్కేకే మాత్రమే ఉంది అనేది ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. ఎంతో ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీకి ప్రజాదరణ కరువు అవడంతో ఉపాధి కోల్పోయి అనేక మంది చేనేత కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసబాటు పడుతున్నారు. ప్రభుత్వం కాస్తైనా ప్రోత్సహించి మహిళలకు తోడ్పాటు కల్పిస్తే పొందూరు ఖాదీ భవిష్యత్తులో మనుగడ సాగించవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ చంద్రరెడ్డితో మహేష్ టీవీ, పొందూరు నుంచి. గాజాలో కొనసాగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. బందీలందరినీ విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యుద్దం మొదలై 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో ప్రధాని నెతన్యాహు ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకున్నట్టు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది.